ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే, ఫస్ట్‌లీ నేను హఫీజ్ అన్నకు థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే, నా యొక్క యూట్యూబ్ ఛానల్, నా యొక్క ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటుంది అని నిన్న హఫీజ్ అన్న తన సబ్‌స్క్రైబర్స్ అందరికీ టెక్ న్యూస్‌లో చెప్పారు. సో, దానివల్ల నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది నా ఛానల్‌ని వ్యూ చేశారు. అండ్ కొంతమంది చూస్తున్నారు కూడా ఇప్పుడు. సో, దీనికంతా కారణం హఫీజ్ అన్న. థాంక్ యూ హఫీజ్ అన్న. నీ వల్ల నా సబ్‌స్క్రైబర్స్ కౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో, దానివల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకా ఫ్యూచర్‌లో నేను ఫ్రీ కోర్సెస్ చాలా చేస్తాను. ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్ గురించి చేస్తున్నాను. సో, ఇంకా నేను ఫ్యూచర్‌లో చాలా వీడియోస్ అంటే ఒక మంచి మంచి కోర్సెస్ నేను ఫ్రీగా చేస్తాను. సో, నేను ఫ్యూచర్‌లో ఏం కోర్సెస్ చేస్తా అని ఒక ప్లాన్ ఉంది. సో, ఇవి నేను ఫస్ట్ కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత వేరే స్టార్ట్ చేస్తాను. సో, నేను ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు రన్నింగ్ అన్నట్టు. అంటే ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ చేశాక బ్యాక్ ఎండ్‌కెళ్తాను. సో, ఫ్రంట్ ఎండ్‌లో మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. సో, ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఉంది. జావా స్క్రిప్ట్ ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. సో, ఆ తర్వాత రియాక్ట్ జేఎస్. నేను తర్వాత ఏం చేశాను అంటే బ్యాక్ ఎండ్ మనకు లాంగ్వేజ్ కంపల్సరీగా రావాలి. సో, దానికొచ్చేసి నోడ్ జేఎస్ నేర్పిస్తాను, స్ప్రింగ్ బూట్ నేర్పిస్తాను. నోడ్ జేఎస్ ఎందుకు నేర్పిస్తా అంటే మనకు జావా స్క్రిప్ట్ నేర్చుకుంటున్నాం కదా! సో, నోడ్ జేఎస్ నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ స్ప్రింగ్ బూట్ వచ్చేసి ఎవరికైతే జావా వస్తదో వాళ్ళు మాత్రమే నేర్చుకోగలుగుతారు. అండ్ సో, ఈ 2 నేర్చుకోవడం వల్ల మనం ఏమవుతామంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు. ఓకేనా? బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ 2 వస్తాయి కాబట్టి ఫుల్ స్టాక్ డెవలపర్ అయిపోతాం. ఆ తర్వాత డేటా సెర్చెస్ నేను చెప్పిస్తాను. ఎందుకంటే మనకు డేటా సెర్చెస్ వచ్చేసి జావా ఇంప్లిమెంటేషన్‌తో, జావా స్క్రిప్ట్ ఇంప్లిమెంటేషన్‌తో ఎవరు చెప్పలేదు. సో, దానివల్ల కష్టమవుతది నేర్చుకునే వాళ్ళకి. సో, లింక్ లిస్ట్ గానీ, స్టాక్ గానీ, క్యూ గానీ, మనకు సెర్చింగ్ అల్గారిథమ్స్ గానీ, ఆటి యొక్క ఇంప్లిమెంటేషన్ వచ్చేసి కరెక్ట్‌గా ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు తెలుగులో. సో, నేనొచ్చేసి ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇదొచ్చేసి ఎప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అంటే నోడ్ జేఎస్‌కి ముందైనా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. లేదంటే స్ప్రింగ్ బూట్ తర్వాత అయినా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. సో, రిక్వైర్మెంట్‌ని బట్టి దాన్ని బట్టి నేను చూస్తానిది. ఆ తర్వాత మనకు ఏడబ్ల్యూఎస్, అజూర్ డెవాప్స్ ఉంది కదా! సో, ఇవొచ్చేసి మనకు ట్రెండింగ్ టెక్నాలజీస్. సో, నాకొక ఏడబ్ల్యూఎస్ వచ్చు. ఒకవేళ అజూర్ నేర్చుకుంటే అజూర్ నేర్పిస్తాను. డెవాప్స్ అయితే వచ్చు. సో, ఈ 2 వచ్చేసి నేర్పిస్తాను మీకు కంపల్సరీ. ఓకేనా? ఇవన్నీ ఫ్రీ కోర్సెసే. సో, మీరు ఈజీగా యూట్యూబ్‌లో నేర్చుకోవచ్చు. ఓకేనా? సో, మళ్ళీ ఒకసారి థాంక్ యూ హఫీజ్ అన్న. నా ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా థాంక్స్. ఎవరైతే సబ్‌స్క్రైబ్ చేశారో, ఎవరైతే సబ్‌స్క్రైబర్ చేపిస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థాంక్ యూ. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను ఈ కోర్సెస్ అన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నాను.